హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో ఈ రోజు వీడియోలో మనం ఒక విఎం ఇన్స్టెన్స్ ఎట్లా క్రియేట్ చేయాలో క్లౌడ్ లోపల అయితే చూద్దాం. సో దానికి మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేను గూగుల్ క్లౌడ్ వాడుతున్నా. సో దీన్ని మనం ఆల్టర్నేట్‌గా జీసీపీ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విఎం అనేది ఏంది అంటే విర్చువల్ మిషన్ అంటాం మనం. సో ఏదైతే మనం విర్చువల్ బాక్స్‌లో లైనక్స్ విర్చువల్ మిషన్ ఎట్లా రన్ చేస్తామో ఖాళీ లినక్స్ సేమ్ అట్లనే మనం క్లౌడ్ లోపల ఒక విర్చువల్ మిషన్‌ని ఎట్లా క్రియేట్ చేయాలో అనేదైతే ఈ వీడియోలో చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ console.cloud.google.comకి వచ్చేసేయాలి. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. అండ్ మీరు లాగిన్ అయితే చేసుకోవాలి. సో దానికి మీరు క్రెడిట్ కార్డ్ అయితే పెట్టాలి ఫ్రీ ట్రయల్ కావాలి అంటే. సో నేను ఆల్రెడీ ఇదంతా ప్రాసెస్ చేసిన. సో ఆ వీడియో కావాలి అంటే పింగ్ చేయండి. నేను వీడియో క్రియేట్ చేస్తా దాని మీద. రైట్. సో వన్స్ స్టార్టింగ్ లాగిన్ అయిపోగానే క్రెడిట్ కార్డ్ పెట్టేసి మీరు పేమెంట్ గేట్‌వే అన్ని క్లియర్ చేసినాక ఈ పేజ్ అయితే వస్తదన్నమాట. సో ఈ పేజ్‌కి వచ్చినాక మీరు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ కంప్యూట్ ఇంజిన్ అని ఉంటుంది. రైట్. సో మీకు ఇక్కడ కంప్యూట్ ఇంజిన్ కనిపియకపోతే కింద అయితే చెక్ చేయండి. మీకు కింద కనిపిస్తది కంప్యూట్ ఇంజిన్. రైట్. అందులో విఎం ఇన్స్టెన్స్ అని ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేయాలి. రైట్. సో మీకు ఇక్కడ ఇవేవి కనిపియకపోయిందనుకో మనకు ఒక సెర్చ్ బార్ ఉంటుంది. సో ఇందులో సింపుల్‌గా విఎం ఇన్స్టెన్స్ అని కొట్టండి. రైట్. మీకు ఇక్కడ కనిపించేస్తది విఎం ఇన్స్టెన్స్. సో దాని మీద క్లిక్ చేయొచ్చు. రైట్. సో వన్స్ క్లిక్ చేసినాక మీకు ఇక్కడ ఇవేవి కనిపియవు. ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తారో మీకు ఇవేవి కనిపియవు అన్నట్టు. సో నేను ఆల్రెడీ కొన్ని మిషన్స్ క్రియేట్ చేసిన కాబట్టి ఆ మిషన్స్ ఇవన్నట్టు. ఓకే. రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయాలి. రైట్. సో క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ నేమ్ అడుగుతది. సో నేమ్ మనం ఏదని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ టెస్ట్ విఎం అని ఇద్దాం. రైట్. అండ్ రీజియన్ అడుగుతది. సో రీజియన్ తోని ఏమైతదంటే మనం ఇంటర్నల్ మిషన్స్‌కి వాటికి యూజ్ అయితది. సెకండ్‌లీ మనం కాస్ట్ ఎఫిషియెంట్‌కి కూడా యూజ్ అయితదన్నమాట. సో తక్కువ కాస్ట్ అయితే ప్రెజెంట్ యూఎస్ సెంట్రల్ 1 యూజ్ చేస్తారు. రైట్. సో జోన్ ఏది సెలెక్ట్ చేసుకున్నా సేమ్ కాస్ట్ ఉంటది. రైట్. సో కాస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తది. సో ఎవరైతే ఫ్రీ ట్రయల్ తీసుకున్నారో వాళ్ళకి $300 క్రెడిట్స్ వస్తది. సో ఎంత కాస్ట్ వచ్చినా అదంతా అందులోనే కట్ అయిపోతది. సో మీకు ఫరకైతే పడదు. రైట్. సో ఇక్కడ కిందికొచ్చేసి మనకి కంప్యూటర్ లైక్ సీపీయూస్ గాని, ర్యామ్ గాని ఎంత ఉండాలి అని సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ E2 వచ్చేసి లో కాస్ట్ అన్నట్టు. నార్మల్ కంప్యూటింగ్ అన్నట్టు. వేరస్ N2 వచ్చేసి బ్యాలెన్స్‌డ్ ప్లస్ పెర్ఫార్మెన్స్ 2 వస్తాయి. సో ఏదైనా మంచి పెర్ఫార్మెన్స్ టాస్క్ చేసేటట్టు ఉండాలి అంటే N2 చూసుకోవచ్చు. లేదా మీకు నార్మల్‌గా ఒక వెబ్‌సైట్ రన్ చేయాలి అంటే మీరు E2 చూసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ కాస్ట్ కూడా చెక్ చేయొచ్చు. 57 అయితుంది ఇక్కడ. N2కి తీసుకుంటే. వేరస్ E2కి దాంట్లో సగం ఉంది $25. అండ్ మీరు కిందికొచ్చేస్తే ఇక్కడ కోర్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షేర్డ్ కోర్ అని ఉంది కదా! సో ఇందులో మనం ఏందంటే విర్చువల్ సీపీయూస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో జనరల్‌గా నేను ప్రిఫర్ చేసేదైతే 4 జీబీ ర్యామ్. సో ఇన్ కేస్ మీరు చాలా లోయెస్ట్ కావాలి అనుకుంటే 1 జీబీ ర్యామ్ తీసుకోవచ్చు. అండ్ 0.25 వి కోర్స్ వస్తాయి. సో చాలా తక్కువ అయిపోతది అన్నట్టు కాస్ట్ మీకు. సో ఏదైనా సింపుల్ హోస్టింగ్ చేయాలి అంటే మీరు ఇది వాడొచ్చు. చాలా స్లో ఉంటది. బట్ ఎఫిషియెంట్ గానే పనిచేస్తది. ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం చాలా ఉంటది ఫాస్ట్‌గా. ఓకే. సో దానికైతే ఫరక్ పడదు. సో బేసికల్లీ నేను సెలెక్ట్ చేసుకున్నదైతే 4 జీబీ ర్యామ్. ఓకే. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్నాక మనం కిందికొచ్చేయాలి. రైట్. సో కిందికొచ్చేస్తే ఇక్కడ బూట్ డిస్క్ అని ఒక ఆప్షన్ ఉంది కదా! సో ఇందులో మనం ఏం చేయాలంటే చేంజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక మనం ఆపరేటింగ్ సిస్టమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ పబ్లిక్ ఇమేజెస్ ఉంటాయి. కస్టమ్ ఇమేజెస్ కూడా మనం ఏమన్నా క్రియేట్ చేసినయి అప్‌లోడ్ చేయాలంటే ఇందులో చేయొచ్చు. అండ్ స్నాప్ షాట్స్ ఏందంటే మనం ఆల్రెడీ మిషన్ క్రియేట్ చేసిన స్నాప్ షాట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా అప్‌లోడ్ చేయొచ్చు. సో ప్రెజెంట్ అయితే పబ్లిక్ ఇమేజెస్‌కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను యుబుంటు ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. సో సింపుల్‌గా యుబుంటు మీద క్లిక్ చేయొచ్చు. అండ్ యుబుంటు మీద క్లిక్ చేయండి. రైట్. మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి ప్రో అని. సో ప్రో కావాలంటే ప్రో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నార్మల్‌ది సెలెక్ట్ చేస్తున్నా. అండ్ వెర్షన్‌లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ఇంటూ 86, 64 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఏది తీసుకున్న వెర్షన్. అదర్ దెన్ ఏఆర్ఎం ఏందంటే పనిచేయవయి. రైట్. సో ఓన్లీ ఇంటూ 86 మాత్రమే తీసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి బూట్ డిస్క్ ఉంటది. సో ఇవి హార్డ్ డిస్క్ టైప్. సో జనరల్‌గా ఫాస్ట్‌గా కావాలంటే మనం ఎస్ఎస్‌డీ తీసుకోవాలి. రైట్. సైజ్ మీరు ఎంత ఇయ్యొచ్చు ఇక్కడ మనకి ఇస్తది చూడండి లిమిట్. సో నేను ఇక్కడ 10 జీబీ ఇస్తున్నా. సో మినిమమ్ రిక్వైర్మెంట్ అన్నట్టు. సెలెక్ట్ కొడదాం. తర్వాత మనకి ఇక్కడ ఫైనల్ ప్రైస్ కనిపిస్తది. సో ఇది ఫైనల్ ప్రైస్ అన్నట్టు. మనకి హవర్లీ 0.04 వస్తది.
సో మీరు ఎంతసేపు వాడితే ఓన్లీ దానికి మాత్రమే ఖర్చు అయితే అవుతుంది అనమాట. రైట్. సో కిందికి వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఫైర్ వాల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ట్రాఫిక్ అనేది ఫ్లో కావాలి అంటే ఫైర్ వాల్ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో బై డిఫాల్ట్ హెచ్టిటిపిఎస్ పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో వాటిని అలో కొట్టేసేయండి. రైట్. తర్వాత ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్ మీద డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. నెట్వర్కింగ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఐపీ ఫార్వర్డింగ్ అని ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేయండి. రైట్. సో సింపుల్ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చెప్తా, క్లియర్ వినండి. సో నేమ్ సెట్ చేయాలి, రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ కంప్యూటర్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ర్యామ్, తర్వాత మనకి ఇక్కడ ఓఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కిందికి వచ్చేసి అలో హెచ్టిటిపిఎస్ అండ్ కిందికి వచ్చేసి ఐపీ ఫార్వర్డింగ్ ఎనేబుల్ చేయాలి. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ కొట్టేసారు. రైట్. క్రియేట్ కొట్టినాక ఒక 1 to 2 minutes పడుతుంది. సో ఈ 2 minutes లోపల మిషన్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. రైట్. సో మిషన్ క్రియేట్ అయినప్పుడు స్టార్టింగ్ మనకి ఇంటర్నల్ ఐపీ ఆటోమేటిక్ అసైన్ అయిపోతుంది. రైట్. సో ఇంటర్నల్ ఐపీ దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి సేమ్ నెట్వర్క్ లోపల సేమ్ రీజియన్ జోన్ ఉంది కదా ఇక్కడ. సో సేమ్ రీజియన్ లోపల ఏమైనా మెషిన్స్ ఉన్నాయనుకో వాటితోని కమ్యూనికేట్ చేసుకోనికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే. వేరే ఎక్స్టర్నల్ నెట్ ఐపీ దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి ఏదైనా వెబ్సైట్ రన్ చేస్తున్నాం అనుకో, సో ఆ ఐపీ అడ్రస్ లో మనకి ఆ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఇంటర్నెట్ నుంచి ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు అన్నట్టు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెస్ట్ విఎం ఉంది కదా, సో దీన్ని క్రియేట్ అయిపోయింది. ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఎస్ఎస్హెచ్ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో ఎస్ఎస్హెచ్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా టెర్మినల్ అయితే వచ్చేస్తుంది అనమాట. రైట్. సో మనకి జియూఐ ఉండదు మన లైనెక్స్ లాగా. సో ఓన్లీ సర్వర్ టైప్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. రైట్. లాగిన్ అయితే అయిపోయింది. రైట్. సో బై డిఫాల్ట్ ఒక యూజర్ అయితే వస్తుంది. సో ఆ యూజర్ ఏంటంటే మన జీమెయిల్ ఏం పేరు ఉంటుందో ఆ యూజర్ వస్తుంది అన్నట్టు. రైట్. సో క్లియర్ చేసేయండి ఇక్కడ. రైట్. సో సింపుల్గా సుడోసు కొట్టినాం అనుకో మనకి రూట్లోకి వచ్చేస్తాం. సో ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ సో రూట్ పాస్వర్డ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో బై డిఫాల్ట్ రూట్కి ఏం పాస్వర్డ్ ఉండదు. సో మనం సెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ రూట్ అని కొట్టండి. సో రూట్కి పాస్వర్డ్ ఏమి ఇద్దామంటే ఖాళీ అని ఇస్తుంది ఇక్కడ. రైట్. మీరు ఏదైనా ఇవ్వచ్చు. డన్. సో మీరు కావాలి అంటే యూజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, యూజర్ కూడా డిలీట్ చేసుకోవచ్చు, నార్మల్ కమాండ్స్. ఓకే. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ ఎట్లా వర్క్ అవుతుందో చూపిస్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీటీ అప్డేట్ చేద్దాం మనం. రైట్. ఇంటర్నెట్ మాత్రం చాలా ఫాస్ట్ ఉంటుంది. సో క్లౌడ్ కాబట్టి మనకి గూగుల్ నుంచి డైరెక్ట్ ఇంటర్నెట్ వస్తుంది. సో సమ్ లైక్ నేను డౌన్లోడ్ చేసినప్పుడు 9 GB ఫైల్ లైక్ ఒక 1-2 minutes లో అయిపోయింది. సో అంత ఫాస్ట్ ఉంటుంది ఇంటర్నెట్ మాత్రం. రైట్. తర్వాత మీరు సింపుల్గా మనం ఇక్కడ ఏపీటీ ఇన్స్టాల్ అపాచీ 2 చేద్దాం. సో దట్ మన ఓన్ వెబ్సైట్ అయితే హోస్ట్ చేసి చూపిస్తాను నేను. సో డిఫాల్ట్ పేజ్ ఉంటుంది కదా అది ఇంటర్నెట్లో హోస్ట్ చేసి చూపిస్తాను అనమాట. అపాచీ ఇన్స్టాల్. సో దీన్ని రన్ చేద్దాం. దానికి సిస్టమ్ సిపిఎల్ స్టార్ట్ అపాచీ 2 అని కొడదాం. రైట్. డన్. స్టార్ట్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ ఐపీ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయండి. సో కాపీ చేసి మన బ్రౌజర్లో ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి డిఫాల్ట్ పేజ్ వచ్చేసింది. సో దీన్ని బట్టి మనం ఈ డిఫాల్ట్ లింక్ ఏంటంటే ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. సో దీన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఏంటంటే మన సిస్టమ్ అనేది కరెక్ట్ ప్రాపర్గా రన్ అవుతుంది అన్నిటికీ. ఓకే. అండ్ ఇదేంటి అంటే డిస్పోజబుల్ ఐపీ అడ్రస్ అన్నట్టు ఎక్స్టర్నల్. సో ఇది ఆటోమేటిక్గా మనం షట్ డౌన్ చేయగానే క్లోజ్ అయిపోతుంది. లైక్ ఐపీ అనేది పోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షట్ డౌన్ చేసి చూపిస్తాను నేను. స్టాప్. సో సో ఇక్కడ మిషన్ అయితే స్టాప్ అయిపోయింది చూడండి. సో మిషన్ స్టాప్ అయిపోయాక మనకి ఐపీ అడ్రస్ వెళ్ళిపోయింది చూడండి. బట్ వేరే మీద మిషన్స్ కి ఐపీ అడ్రస్ ఉంది చూడండి. సో ఇవి ఏంటంటే ఫిక్స్డ్ అన్నట్టు ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ అసైన్ చేయాలన్నట్టు. రైట్. సో దానికి కూడా కొంచెం ఛార్జెస్ పడతాయి. సో అది ఎట్లనో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియోస్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే పింగ్ చేయండి. అండ్ ఇంకా క్లౌడ్ గురించి మీరు ఏమైనా నేర్చుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా టాపిక్ కావాలి అంటే స్పెషల్గా కమెంట్ చేయండి. మీరు ఎక్కడైనా స్టక్ అయిపోతే క్లౌడ్లో నేను దాని మీద వీడియో అయితే చేస్తాను. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.